మరొకసారి మనం ఆయన సముఖంలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగాల నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచించాలి. ఒకసారి పోయిన వారు నేర్చుకున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పని కొరకు నీ పని ప్రక్కన పెట్టగలవా అనే విషయాలు మనం ఆలోచించేస్తాం. దేవుని పని చేయటంలో యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నారు. ప్రభువైన యేసు మనకు మాదిరి. ఆయన బాల్యం నుంచి కూడా ఆ తండ్రి పని మీద ఉన్నట్లు, పని చేయటమే ఆయనకు ఆహారమైనట్లు, ఏమాత్రం కూడా యేసుక్రీస్తు వారు దేవుని పని నిర్లక్ష్యం చేయకుండా ఆయన పెందల కన్నే లేచి దేవాలయంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించడం కూడా మనం చూసాం. పనిలో ఏమన్నా లోటుంచాడా, కుదువించాడా, సంపూర్తిగా చేశాడా? సంపూర్తిగా చేశాడు. చేటుకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని అంటే తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే ప్రభువుకు అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లు మనం చూడాలి. యేసుక్రీస్తు వారికి పని ఎలాగైతే నియమించబడిందో ఈరోజు మనకు కూడా పని నియమించబడింది. స్థానిక సంఘానికి క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే సువార్త ప్రకటించడం, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని యొక్క గుణాలని ప్రచురించడం. ఇది ప్రభువుది ఒక్కడిదే కాదు, 2 అపోస్తులది మాత్రమే కాదు, 3 కేవలం సువార్థికులది మాత్రమే కాదు. ఎవరిది ఇది? సంఘానిది. కాబట్టి సంఘం అంటేనే సువార్థికులు వస్తారు, సంఘ సభ్యులు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి ఈ పని సంఘానికి. కాబట్టి సంఘం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే సువార్త ప్రకటించడం, దేవుని గురించి ప్రచురించడం. అంటే నిజదేవుడు ఎవరు, ఆయన ఉనికి ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన గురించి ఎరగని వారికి చాటించటము స్థానిక సంఘానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన పని సహోదరులు. అలాగే దేవుని మందిరంలో చేసే ప్రతి పని కూడా ఎవరి పని నేర్చుకున్నావు మా పిల్లారా? దేవుని పని. అలాగే నీకున్న వరం చొప్పున కూడా పని చేయాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు? దేవుడు కృపతోటి వరం ఇచ్చాడు. అందరికీ ఒకే వరం ఉందా? వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నామా? వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున మనమందరం కూడా వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఎవరి వరం చొప్పున వాళ్ళు పని చేస్తే అద్భుతంగా అభివృద్ధి చెందుద్ది అనే విషయాలు మనం ఆలోచించాలి. దేవుని పని కొరకు తమ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని, పనులన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని పనిలోకి వచ్చిన వాళ్ళని చూశాను. వాళ్ళందరినీ ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడా? పనిలో ఉన్నప్పుడు పిలిచాడా? ఖాళీగా ఉంటే రావాలా దేవుని పనికి? ఖాళీ చేసుకొని రావాలా? ఖాళీగా ఉంటే బైబిల్ చదవాలా? ఖాళీ చేసుకొని చదవాలా? ఖాళీగా ఉంటే బైబిల్ క్లాస్కి వస్తానన్నానా? అది మంచి మాటేనా? ఖాళీ ఉంటే వస్తానన్నా, లేకుంటే రానన్నా, అది తప్పు మాట. అలా అనకూడదు. వస్తానంటే యథార్థంగా అవసరం, నేను రాని రోజు అలా చెప్పే ధైర్యం లేదనుకో, నోరు మూసుకొని రావాలి. ఖాళీగుంటే వస్తాను, ఖాళీగుంటే బైబిల్ చదువుతాను. ఖాళీగుంటే దేవుడు ఏ పని లేకుండా పనికి మాలినలాగుంటే దేవుడు పిలవడు, అలా వాడుకోడు దేవుడు. పనికి మాలినలాగా ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే దేవుడు వాడుకుంటాడా? వాడుకోడు. అలాగా నువ్వు పనిలో ఉన్నప్పుడే నిన్ను పిలుస్తాడు. నీకు పని ఉన్నప్పుడే దేవుని పని ఉంటుంది. అప్పుడు నువ్వు బేరీ చేసుకోవాలి, ఏ పనికి వెళ్ళాలి నేను. విచిత్రంగా, ఆశ్చర్యకరంగా అదే రోజు నీకు పని పడవచ్చు. అప్పుడు నువ్వు బేరీ చేసుకుని ఏం చేయాలి? ఏ పని ప్రాముఖ్యమైనది అనేది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకునే జ్ఞానం కూడా లేదా? అది అసాధ్యమైందా? జరిగించలేనిదా? అదేమన్నా మనం ప్రాణం పోయేదా? లేకుంటే మన ఆస్తులనే నష్టపోయేదా? కాదు. ఆస్తులన్నీ ఏమన్నా నష్టపోతున్నావా? కాదు. ప్రాణం ఏమన్నా పోతుందా? కాదు. అసాధ్యమైంది చేయలేనిదా? కాదు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వాటన్నిటిని ఆపుకొని దేవుని పనికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చివరిగా ఒక పాయింట్ కూడా మనం చదివాం కదా. పిండి విందు ఏర్పాటు చేశాడు. పిలిస్తే ఏం చేశారు? కొంతమంది పొలానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో వ్యాపారానికి వెళ్ళిపోయారు. మరి యజమానికి కోపం వచ్చిందా? సంతోషించాడా? పిలువబడిన వారు పాత్రులు కారు, వీళ్ళని త్రోసేసేయండి, ఇంకొకరు పిలుచుకుందామని ఏం చేశాడు? వాళ్ళని పక్కన పెట్టాడు. దేవుడు మరొకరిని పిలుచుకున్నాడు.
కాబట్టి పని ఎంతో ప్రాముఖ్యమైనది సహోదరులరా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కోసారి మనం చదువు 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మీకు తెలిసిన సందేశం ఏది మరొకసారి జ్ఞాపకం చేయాలని నేను కోరుకున్నాను. దేవుళ్ళు కాని వాటికి దాసులు వైతువా అనే సందేశాన్ని మనం కొద్దిసేపు ఆలోచించాం. దేవుళ్ళు కాని దేవుళ్ళు. చదువు 8వ వచనం చదువు ఒకసారి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై ఉండి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. అక్కడ 3 సబ్జెక్టులు. ఒకటి, దేవుణ్ణి ఎరగనప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. 2వ సబ్జెక్టు, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగారు. 3వది, దేవుని చేత ఎరగబడ్డారు. అంటే ఒక 3 విశేషమైన సూత్రాలు పౌలు తెలియజేశాడు సహోదరులారా. అంటే గలతీయులకి పౌలు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే గతంలో మీరు ఎలాగున్నారు, ఆ కాలమందైతే అంటే దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. అంటే దేవుణ్ణి ఎరగని స్థితి ఒకటి, దేవుని ఎరిగిన స్థితి ఒకటి. అంటే గత స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రస్తుతపు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే గతంలో మీరు ఎలాగున్నారు, ప్రస్తుతం ఇప్పుడు ఎలాగున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా గతం వైపుకు వెళ్ళిపోతున్నారని పౌలు వారిని హెచ్చరిస్తున్నారు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. దేవుళ్ళు కాని దేవుళ్ళు, వాస్తవానికి అవి దేవుళ్ళు కాదు, వాటిలో దేవత్వం లేదు. కానీ అనేక మంది మనుషులు వాటినే దేవుళ్ళుగా పూజించి వాటినే దేవుళ్ళుగా సేవిస్తుంటారు. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమేమన్నా, దేవుణ్ణి ఎరిగిన మనమేమన్నా నిజముగా దేవుళ్ళు కాని వాటికి ఏమన్నా దాసులం అవుతున్నామా? నిజదేవుడు ఒక ఆయన ఉన్నాడు, దైవత్వం కలిగిన ఒక ఆయన ఉన్నాడు. దైవత్వము లేని నిజంగా దేవుడు కాని వాటికి ఒకప్పుడు దాసులమై ఉన్నాం. కేవలం గలతీయులు మాత్రమే కాదు, క్రీస్తుకు వెలుపలుండే ప్రతి వ్యక్తి కూడా నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులయ్యారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరలా ఏం చేయకూడదు రాజారెడ్డి గారు? మరలా వాటికి దాసులం కాకూడదు. ఒకవేళ మనం మరలా వాటికి ఏమైనా దాసులం అవుతున్నాం అనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకీ దేవుళ్ళు కాని దేవుళ్ళు ఎవరు? నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు సహోదరులారా, 4 రకాల దేవుళ్ళ గురించి బైబిల్ పరిచయం చేశారు. అవి దేవుళ్ళా? కాదు. దైవత్వం ఉందా? కాదు. కానీ వాటిని దేవుడుగా భావించుకొని నిజ దేవుణ్ణి త్రోసేసి వాటినే దైవములుగా పూజించి సేవించే జనము లోకంలో ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 32. ద్వితీయోపదేశకాండం 32. అందులో నెంబర్ 1. అంటే ఈరోజు నేను బోర్డు మీద రాయట్లేదు. ఈ స్పీచ్ ఎలాగుందనేది మీరు ఒకసారి నాకు తర్వాత తెలియచేయాలి. అంటే మీకు ఇలా చెప్తే మీకు అర్థమవుతుందా లేదనేది ఒకసారి టెస్ట్ కోసం ఈరోజు నేను బోర్డు మీద రాయకుండా నేను మీకు ఇలా వివరించుకుంటూ వెళ్ళిపోతాను. దానివల్ల ఏమన్నా అర్థమవుతుందా లేదనేది నేను ఒకసారి ఆలోచించాను. నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు, 4 రకాల దేవుళ్ళ గురించి గ్రంథం పరిచయం చేస్తాను. అందులో నెంబర్ 1 విగ్రహం. అంటే ఆశ్చర్యం ఏంటంటే దేవుని నిబంధన సంబంధులు కూడా నిజదేవుడిని త్రోసేసి దైవము కాని దగ్గరకు వెళ్ళి దేవుడిగా పూజించిన ఇశ్రాయేలీయులు మనకు కనిపిస్తుంటారు. నెంబర్ 1 విగ్రహం. 32వ అధ్యాయము 17వ వచనం చదువు ఒకసారి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి ఇచ్చిరి. దేవత్వము లేని దయ్యములకు. అంటే గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే విగ్రహానికి దైవత్వం అనేది ఉండదు.
కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు ఎవరు? నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు ఎవరంటే అందులో విగ్రహం అనేది దేవుడు కాదు. పౌలు ఏమన్నాడు మీకు తెలుసు కదా, కొరింథీయులతో మాట్లాడుతూ, వాస్తవానికి వాళ్ళు కూడా ఒకప్పుడు అన్యజనులే. కొరింథీలో ఉన్న సంఘం ఉంది కదా, వాళ్ళు అన్యజనులు. ఆ 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, మీరు మోగ విగ్రహాలని ఆరాధించి అటుబడితే అటు కొట్టుకొని పోయారు ఒకప్పుడు మీరు అని మాట్లాడుతున్నారు. అంటే మోగ విగ్రహాలు అవి. అంటే మోగ విగ్రహాలు అంటే అవి ఏమంటాడు ఇరిమియా కూడా మాట్లాడుతూ, అవి మాటలాడనేరవు, అవి పలకనేరవు, అవి నడవలేవు, అవి వినలేవు, కన్నులుండి కూడా చూడలేదు. అంటే దైవత్వం ఉంటుందా వాటిలో అంటే దైవత్వం అనేది వాటిలో ఉండదు. దైవత్వము లేని దయ్యములకు బలర్పించిరి. నెక్స్ట్ అక్కడ ఏమంటే తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. తమ పితరులు భయపడని దేవతలు అంటే ఇశ్రాయేలు యొక్క పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అక్కడ ఏమంటున్నాడు? తమ పితరులు భయపడని దేవతలకు బలర్పించారు. అంటే అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ఎప్పుడు విగ్రహాలను ఆశ్రయించిన వాళ్ళు కాదు, ఎప్పుడు విగ్రహం వైపు చూసిన వాళ్ళు కాదు, ఆ విగ్రహానికి భయపడిన వాళ్ళు కూడా కాదు. అంటే పితరులేమో భయపడలేదు, పితరులేమో ఆశ్రయించలేదు, కానీ వీళ్ళేం చేశారంటే దేవునితో నిబంధన చేసుకొని కూడా దేవుని విసర్జించి దేవుళ్ళు కాని వాటికి దాసులైపోయారు ఇశ్రాయేలీయులు. వాటిలో ఏమైనా దేవత్వం ఉంటుందా? ఉండదు. అవేమన్నా దైవాలా? కాదు. 21వ వచనం కూడా చదువు అక్కడ 21వ వచనం కూడా 21వ వచనం. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. దైవము కాని దాని వలన, అది దైవం కాదు. పౌలు కూడా ఏథెన్సు వారితో మాట్లాడుతూ, మనము చమత్కారంగా కల్పించిన ఆ బంగారంలో కానీ, ఆ వెండిలో కానీ, ఆ రాతిలో కానీ దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అంటే మనుషుల చేతులతో చేయబడిన వాటిలో దైవత్వం అనేది ఉండదు. ఫీల్డర్ అవి వాస్తవానికి నిజమైన దేవుడు దైవత్వం కలిగినవి కానే కాదన్నమాట. దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావం. అంటే దేవత్వము లేని దయ్యములు అంటే వాటిలో దేవత్వం ఉండదు. దేవత్వం అనే పదానికి అర్థం ఏంటంటే దైవ స్వభావము. అంటే దైవ స్వభావంలో మొట్టమొదటి ఒక లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఆ యెషయా గ్రంథంలో యెషయాకు ఒక దర్శనం కలిగినప్పుడు శరాపులు యెహోవా దేవుని స్తుతిస్తుంటారు. అప్పుడు ఏమంటారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అంటే దేవత్వానికి ఉండే ఒక మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. దేవుళ్ళో పరిశుద్ధత ఉండదు, కానీ ఆ దైవత్వం లేని విగ్రహములో పరిశుద్ధత అనేది ఉండదు. అసలు విగ్రహం దగ్గర పరిశుద్ధత అనేది ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు విగ్రహం చేసుకున్నప్పుడు ఏమంటారు? అక్కడ వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. అంటే విగ్రహం దగ్గర ఏముంటది? పరిశుద్ధత ఉంటుందా? ఉండదు. తినటం, త్రాగటం, ఆటలు, పాటలు. అంటే దైవత్వం ఉండదు. వాటిలో పరిశుద్ధత అనేది అతి ప్రాముఖ్యమైన లక్షణము. ఆ విగ్రహం దగ్గర ఏమాత్రం కూడా పరిశుద్ధత అనేది ఉండదు. అవి నిజమునకు దేవుళ్ళు కానివి, కానీ వాటినే దేవుళ్ళుగా పూజించారు ఆనాడు ఇశ్రాయేలీయులు. నేటికి లోపల మన ముందు కూడా కనిపిస్తుంటారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో కూడా 11వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఆ దైవత్వం లేని వాటిని ఆశ్రయించినట్లు మనం చూడవచ్చు. 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునిన దైవత్వము లేని తమ దేవతలకు దైవత్వము లేదు. ప్రాముఖ్యంగా దైవత్వము లేదు. ఆ బొమ్మలో దైవత్వము లేదు, దేవ స్వభావం లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నెక్స్ట్ 13వ వచనం చదువు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎంత అవివేకులైతే ఆ పని చేస్తారు సహోదరులారా? ఎంత అజ్ఞానంలో ఉంటే ఆ పని చేస్తారు? ఎంత మూర్ఖులైతే ఆ పని చేస్తారు? ఏం చేశారంట? జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు, నీళ్లు నిలవని తొట్లు తొలపించుకున్నారు. ఇప్పుడు జీవజలపు ఓట దగ్గరకు వెళ్లకుండా ఎన్ని బిందెలతో నీళ్లు పోసినా సరే
నిలబడలేని తొట్లను ఇశ్రాయేలీయులు తొలిపించుకున్నారు. ఎంత అజ్ఞానులైతే ఆ పని చేస్తారు, ఎంత కళ్ళు మూసుకుపోతే వాళ్ళు ఆ పని చేస్తారు. కాబట్టి దైవత్వం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి దైవత్వం లేని విగ్రహాలని ఆశ్రయించారు ఇశ్రాయేలీయులు. అవి దేవుళ్ళు కానే కాదు. ఇంకొక మాట చదువుకొని నెక్స్ట్ ముందుకెళ్దాము. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువు ఒకసారి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయే ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోత పోసినది మాయా రూపము. అది మాయ, ఒట్టి మాయ అంటాడు. ఆశను చెడగొట్టే కార్యాలు అంటారు. వాటి దగ్గరికి వెళ్తే ఆశలు నెరవేర్చము, వారికి ఉన్న కోరికలు కూడా నెరవేర్చే అవకాశము లేదు. నెక్స్ట్ మాట కూడా 18వ వచనం. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగవాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించిన వాడు. అక్కడ వ్యత్యాసం చూడండి సహోదరులారా. దేవుడేమో సమస్తము నిర్మించిన వాడు, విగ్రహాన్నేమో నిర్మించబడినది. నిర్మించినవాడు నిర్మించబడినది, నిర్మించినవాడు నిర్మించబడినది. నిర్మించిందేమో దేవుడు, నిర్మించబడినదేమో విగ్రహము. ఆ విగ్రహాన్ని ఎవరు నిర్మించారు? మనుషులు నిర్మించారు. కాబట్టి సృష్టినేమో దేవుడు సృష్టించాడు, విగ్రహాన్నేమో మనిషి సృష్టించాడు. దేవుడు సృష్టికర్త అయితే విగ్రహం ఏంటంటే సృష్టికర్త వేరు, సృష్టి వేరు. కాబట్టి విగ్రహం సృష్టికర్త కాదు. విగ్రహం ఏంటిది? విగ్రహం ఒక సృష్టి. ఎవరి సృష్టిది? ఒక మనిషి సృష్టిది. కాబట్టి మనిషి సృష్టించిన దాంట్లో దైవత్వం అనేది ఉండదు. ఇది మనిషి సృష్టించింది, ఇందులో దైవత్వం ఉంటుందా? అందుకే పోలే ఉన్నాడంటే లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప లోకంలో వేరొక దేవుడు లే, ఒక్కడే దేవుడు. కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు ఏంటిది? నెంబర్ 1 అంటే విగ్రహం. యోబు గ్రంథం 12వ అధ్యాయం నెంబర్ 2. యోబు గ్రంథం 12వ అధ్యాయం. ఓకే, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని ఎరిగిన వాళ్ళమే. విగ్రహం వైపు మాత్రం మనం చూడకపోవచ్చు, కానీ ఇంకా కొన్ని వాటి గురించి మాట్లాడుతూ ఒకవేళ వాటికి ఏమన్నా మనం దాసులం అవుతున్నామా? 12వ అధ్యాయము 6వ వచనం చూడవచ్చు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును. ఎవరి కాపురములు వర్ధిల్లుతాయి అంటే మీకు తెలుసు కదా. గ్రంథంలో కొంతమంది భక్తులు భక్తిహీనుల యొక్క ఉన్నత స్థితిని చూసి మత్సరపడి అసూయపడిన సందర్భాలు మనకి గ్రంథంలో కనిపిస్తాయి. అంటే ఎంత నీతిగా బ్రతికే నేనేమో ఎలాగున్నాను, దోపిడీ చేసేవాడేమో వర్ధిల్లుతున్నాడు. ఎప్పుడన్నా ఆలోచన మన మనసుకు తట్టిందే సహోదరులారా? ఎవరి కాపురలు వర్ధిల్లుతున్నాయి? దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. అంటే ఎవరైతే దోచుకుంటున్నారో, ఎవరైతే సమాజంలో పడి దోపిడీ చేస్తున్నారో వారి కాపురాలు వర్ధిల్లుతున్నాయి. నీతిగా బ్రతికే కాపురాలు మాత్రము ఎక్కడేసిన గొంగలు అక్కడెక్కనే ఉన్నాయి. అంటే ఈ ప్రశ్న ఇప్పుడు మనకొచ్చింది కాదు, కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఒక్కొక్కసారి భక్తులు ఒక్కొక్కసారి ఏం చేశారంటే పొరపాటుగా ఆలోచించారు కూడా. యోబు అలాని ఆలోచిస్తాడు. దేవుని సేవ చేసే యాజకులు కూడా మలాకి గ్రంథంలో ఏమన్నా తెలుసా? దుర్మార్గులు, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. అంటే దేవుని మందిరంలో దేవుని సేవ చేసే యాజకులమైన మేమేమో ఇలానే ఉన్నాము, కానీ యెహోవాను శోధించే దుర్మార్గులు మాత్రము వర్ధిల్లుతున్నారు. ఈరోజు కూడా మన కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. దేవుని ఎరగని వాళ్ళు, దోచుకునే వాళ్ళు, అన్యాయస్తులు, దోపిడీగాండ్రు వారి కాపులు వర్ధిల్లుతున్నాయి. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళ దగ్గరేమో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లుంటుంది. అలాగైనది శాస్త్రం కాదది, అతని క్షేమకరమైన స్థితి ఎంత మాత్రం కానే కాదది. అక్కడ మాట్లాడుతూ దావీదు కూడా ఒకసారి మాట్లాడుతూ వాళ్ళు పొద్దున చిగురించి సాయంత్రానికి కనపడకపోదురు కాక.
గడ్డి పువ్వు జీవితం అంటారు. కాబట్టి ఉదయం గడ్డి పువ్వు అందంగా కనిపిస్తుంది, సాయంత్రానికి ఎలాగైతే వాడిపోద్దో భక్తిహీనులు కళ్ళ ముందు సౌఖ్యంగా కనిపించినా సరే యోగ గ్రంథం 21 కూడా మాట్లాడుతూ వారు శ్రేయస్సు కలిగి తమ దినమును గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుతారు. అంటే వాళ్ళు ఎలా గడుపుతారు దినాలు? శ్రేయస్సు సుఖంగా గడుపుతుంటారు వాళ్ళు దినాలు. అంటే భక్తుల కంటే భక్తిహీనులే సుఖంగా గడిపినట్లుంటుంది, కానీ ఒక్క క్షణంలోనే వాళ్ళు పాతాళమునకు దిగుతారు. వాళ్ళ ఆత్మ సంబంధమైన స్థితి ఏమాత్రం కూడా క్షేమకరమైనది కాదు. దోపిడిగాండ్ర కాపురములు వద్దులను దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నివసించుదురు. నెక్స్ట్ మాట చదివేస్తాను, ఏమంటాడు? 6వ వచనం 3వ లైన్. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. నెంబర్ 2, బాహుబలము. నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళు అంటే కొంతమందికి ఎవరు దేవుడు? కొంతమందికి ఎవరు దేవుడు అంటే తమ బాహుబలమే తమకు దేవుడు. అంటే బాహుబలం దేవుడు అంటే తమ్ముడు అర్థం ఏంటి? వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారు. యెహోవా వారికి దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు వారికి దేవుడు కాదు. మరి ఎవరు దేవుడు? ఎవరు వాళ్ళకి దేవుడు అంటే వారి బాహుబలమే వారికి దేవుడు. ఎవరైతే తమ సామర్థ్యాన్ని నమ్ముకుంటారో, తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకునే వాళ్ళకి యెహోవా దేవుడు కాదు. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడ్డామనుకో, యెహోవా మనకు దేవుడుగా లేడు. అంటే నువ్వు నీ శక్తిని నమ్ముకోవద్దు, నీ సామర్థ్యం నమ్ముకోవద్దు. మనం నమ్మవలసింది, ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద. అంటే తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని జీవితాలు కొనసాగించే వాళ్ళకి బాహుబలమే దేవుడు. వాస్తవానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు నీకు? బలం గురించి మాట్లాడుతూ 62వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. బలం కూడా ఎవరిది వాస్తవానికి? మనుషులు కొందరు తమ బలాన్ని నమ్ముకుంటారు, తమ బలమే తమకు దేవుడు అనుకుంటారు, తమ బలం మీద ఆధారపడుతుంటారు. అది బంధు బలమా, లేకుంటే ధన బలమా, లేకుంటే కండ బలమా, లేకుంటే ఇంకేదైనా అధికార బలమా, ఏ బలం ఉందో ఆ బలమే వాళ్ళు తమకు దేవతగా భావిస్తుంటారు. ఆ బలాన్ని నమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారు దేవుణ్ణి ఎరగని వాళ్ళు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు మాత్రమే బాహుబలాన్ని దేవుడుగా అనుకుంటారు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బాహుబలాన్ని దేవుడుగా అనుకో. 11వ వచనం చదువు. 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. బలము తనది. దావీదు ప్రార్థన గుర్తొస్తుందండి. దినవృత్తాంతాల 1వ గ్రంథంలో దావీదు చివరి ప్రార్థన చేస్తారు లక్ష్మణ్ గారు. ఏమంటాడు? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, అందరికీ బలమిచ్చువాడవో నీవే. అందరికీ బలమిచ్చువాడవో. నీ బలాన్ని నమ్ముకున్నావు కదా, వాస్తవానికి నీకు బలం ఇచ్చింది ఎవరు? బలాన్ని బట్టి విర్రబిగుతారు కొంతమంది. అంటే తమకున్న బలాన్ని బట్టి విర్రబిగుతుంటారు, తమ బలాన్ని బట్టి కనిపిస్తుంటారు. వాస్తవానికి ఆ బలాన్ని నీకు ఇచ్చింది ఎవరంటే దేవుడు నీకు ఇచ్చాడు. బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. అది 2 మార్లు నాకు ఆ మాట వినబడిందని మాట్లాడుతుంటాడు కీర్తన. ఒకవేళ నీ కష్టంతో నువ్వు వెండి బంగారాలను సంపాదించుకొని, ఆస్తి అంతస్తును సంపాదించుకొని, ఉద్యోగాలు సంపాదించుకున్నావనుకో, ఎలాంటి ఆలోచనతో ఉంటావు నువ్వు? బాగా వెండి బంగారాలు వృద్ధి అయిపోయినవి, మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచి ఉద్యోగాన్ని సంపాదించావు, బాగా వృద్ధిలోకి వచ్చేసావు. ఇది ఎవరి వలన కలిగింది అనుకుంటావు? ఇది ఎవరి వలన కలిగింది అనుకుంటావు? నేను కష్టపడ్డాను అని అనుకుంటామా, లేకుంటే ఈ సామర్థ్యం నాకు దేవుడు ఇచ్చాడు అనే ఆలోచనతో మనం ఉంటామా సహోదరులారా? ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీకు తెలుసు కదా, ఒకసారి చదువమాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. వాళ్ళు ఇంకా మోయాబు మైదానంలో ఉన్నారు. కనాను దేశం వెళ్ళాలి. ఇంకా కనాను దేశం వెళ్ళిన తర్వాత మీరు వెండి బంగారాలు సంపాదించి మీరు వృద్ధిలోనికి వచ్చిన తర్వాత మీరు అతిశయించొద్దు. ఎందుకంటే మీకు ఆ సామర్థ్యాన్ని బలాన్ని కలగజేసింది ఎవరంటే నేనే అని మాట్లాడుతుంటాడు పరమదేవుడు. 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం. అయితే మీరు
అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. చూస్తున్నాడు నరేష్, అక్కడ చూడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. ఇది నా బలం వలన కలిగింది, ఇది నా జ్ఞానం వలన కలిగింది, ఇది నా సామర్థ్యం వలన కలిగింది, నేను కష్టపడ్డాను, నా రక్తాన్ని చెమటగా మార్చి నేను కష్టపడ్డాను, మా అమ్మ నాన్న నాకేమి ఇవ్వలేదు, నేను లేకపోతే మీకేమి లేదు, అలా అనుకోవద్దు మీరు. మరి ఎంత సంపాదించడానికి నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? మరి నెక్స్ట్ 18వ వచనం కాగా యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలయనగా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. అంటే నీకు ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీకు ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం నీకు ఇచ్చింది ఎవరు? నీ సొంత తెలివితేటలు అనుకుంటున్నావు కదా నువ్వు. ఇది నా తెలివితేటల చేత చేసిన పని ఇది అనుకుంటా కొంతమంది. నీ సొంత తెలివితేటలు కాదు అవి. నేను లేకపోతే నా తెలివిని నేను ఉపయోగించకపోతే వాళ్ళు ఎలాగుండేవాళ్ళు. అది నీ సొంత తెలివితేటలు కాదు, నీ జ్ఞానం కాదు, నీ సొంత సామర్థ్యం కాదు. అది మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని కలగజేయవాడు ఎవరు? నేనే. ఆయన ఇచ్చిన సామర్థ్యం, ఆయన ఇచ్చిన బలం. ఇప్పుడు ఇచ్చిన ఆయన్ని వదిలిపెట్టి పొందిందే దేవుడు అనుకుంటే, బలం ఇచ్చిందేమో దేవుడు, కానీ బలాన్నే దేవుడా, బలమే దేవుడా? బైబిల్లో ఒక ఆయన, మీకందరూ తెలిసిన ఒక ఆయన, తమ బలాన్నే తమకు దేవతగా చేసుకొని దాన్ని పూజించడం ప్రారంభించిన ఒక ఆయన నాడు గ్రంథం. ఎవరు? వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. అంటే ఆ వచనానికి మనకందరికి అనేక సార్లు నేర్చుకున్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు. అతని గురించి మాట్లాడుతూ ప్రవక్త ఏమంటారంటే, తమ బలమే తమకు దేవతగా భావించుకుంటారు. ఇచ్చింది ఎవరు? అతనికి అన్నీ ఇచ్చింది దేవుడు. దేవుడు ఏం చేశాడంటే అధికారం మొత్తం తీసుకెళ్ళి అతని చేతిలో పెడితే అతనేమనుకుంటాడంటే ఇది నా బలం వలన జరిగింది అనుకుంటాడు. గర్వించేశాడు. మీకు తెలిసినట్లు అతను పాతాళంలో కనిగి పడిపోయినట్లు మనం చూడవచ్చు. ఒకసారి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మీకందరూ తెలిసిన నెబుకద్నెజర్. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం. మీకా, నహూము, హబక్కూకు 771వ పేజీ పాత నిబంధనలో 770వ పేజీలో ఉంటుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం. యూదులు దోషం చేస్తే వారి మీదకి నెబుకద్నెజరును పంపించాడు, అది మీకు తెలుసు. చదువు అయినా 6వ వచనం చదువు ఇంకా ఒకసారి. 1వ అధ్యాయము 6వ వచనం. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కళ్ళు నేను రేపుచున్నాను. ఎవరి మీదకి? యోధా దేశం మీదకి. ఎవరిని? కల్దీయుని. ఎలాంటి వాళ్ళు? ఉద్రేకము గల క్రూరులకు కల్దీయుని నేను రేపుచున్నాను. దేవుడు నెబుకద్నెజరుకి ఏమిచ్చాడు తెలుసా తమ్ముడు? దేవుడు నెబుకద్నెజరుకి ఏమిచ్చాడంటే ఆకాశ పక్షులను అప్పగించాడు, భూజంతువులను అప్పగించాడు, భూమి మీద ఉన్న మనుషులందరిని అప్పగించాడు. ఎవరు చెప్తారు ఈ మాట? అసలు దానియేలు మాట్లాడతాడు. దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడు. కాబట్టి పరలోకపు దేవుడు ఏం చేశాడు? ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, మనుషులని అందరినీ నీకు అప్పగించేశాడు. కానీ నువ్వేమనుకున్నావు? ఇది నా వలన కలిగింది అనుకున్నావు. ఇచ్చింది ఎవరు? ఆయన. కానీ నీ మనసులో నువ్వేమనుకున్నావు? తమ బాహుబలమే తమకు దేవుడు. అప్పుడు నెక్స్ట్ మాట్లాడుతూ 11వ వచనం చదువుతారు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. బలమే దేవత, బలమే దేవుడు. వాళ్ళకి దేవుడు లేడేక. అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమిని, జంతువులని, మనుషుల్ని నేనే సృజించాను. అది ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తాను. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఈ భూమి అంతటా కూడా నా దాసుడి నెబుకద్నెజరుకు అప్పగించుతున్నాను. నీకు అప్పగించింది ఎవరంటే దేవుడు. కానీ ఘనత ఎవరికి వెళ్ళిపోయింది?
చేసింది దేవుడు, ఇచ్చింది దేవుడు, ఘనత దేవునికి వెళ్లకుండా తన బలానికి ఘనతను ఆరోపించాడు నెబుకద్నెజరు. అందుకే ఒక రోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఆ సాయంత్రం, అంటే వాస్తవానికి ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింత బబులోన్లో ఉండేది. ఇప్పుడు ప్రపంచ 7 వింతల్లో ఇండియాలో మన దేశంలో ఒక వింత ఉంది. క్రీస్తు పూర్వం ప్రపంచ వింతల్లో 7 వింతల్లో బబులోన్లో ఉండేది. అంటే తన భార్య మీద ఉన్న ప్రేమతోటి తన భార్య కోసం నెబుకద్నెజరు ఏం చేశారంటే హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించేశారంట. అంటే వేలాడే ఉద్యానవనాలు. కథ కాదు, అది హిస్టారికల్ ఎవిడెన్స్. అది పెద్ద బాల శిక్ష పుస్తకంలో కూడా మనకు అది కనిపిస్తుంది. పాత పెద్ద బాల శిక్ష పుస్తకం, నవి కొత్త పుస్తకం ఉంది లేదు కానీ పాత పెద్ద బాల శిక్ష పుస్తకం నేను చూసాను దాన్ని. అంటే ఒక వింత ఎవరి కోసం? ఇది భార్య కోసం అనమాట. అంటే ఒక అద్భుతమైన నగరం అది. ఒకరోజు సాయంత్రకాల వీధుల్లో సంచరించేస్తూ ఆయన పైకి నోడు తనకపోయినా సరే తన మనసులో ఏమనుకుంటే ఇది నా బలాధికారము, ఇది నా రాజధానిగా, ఇది నేను కట్టించినది కాదా, అంటే ఇది నా బలాధికారం, ఇది నేను కట్టించాను, ఇది నాది నాది నా నా అంటే సింగిల్ వర్డ్, ప్రమాదకరమైనది అది. నేను నా నేనే, నేను లేకపోతే నా వల్లనే జరిగింది, నేనున్నాను కాబట్టి. లోకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, నా అనే వ్యక్తి, నా అనే రోగం ఆయన కూడా ఉంటుంది. నెబుకద్నెజరుకి నా అనే రోగం ఉంది 4వ అధ్యాయంలో. లోకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా నా అనే రోగం ఒక వ్యక్తికి వస్తుంది, ఒక వ్యక్తికి ఉంటుంది అనమాట. అక్కడ ఏమంటాడు? నా కొట్లు విప్పి నా ప్రాణముతో నా ఆస్తి నా నా నాది 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 నాది. ఎవరిచ్చారు నీకు అది? హబక్కూకు ఉన్నావు కదా, ఒకసారి మరలా 15వ వచనం చదువు ఒకసారి. ఏం చేస్తున్నాడు అతను? దాని గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి. ఎవరక్కడ వాడంటే? వాడు అంటే ఎవరక్కడ? వాడంటే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. వలేసి మనుషులందరినీ పట్టుకొని తన వైపు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తున్నాడు? మరి 16వ వచనం చదువు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. చూడంత విచిత్రంగా ఉందో చూడండి అక్కడ అతను చేసే పని. అంటే వల వలన నేను మనుషులు లాక్కున్నాను. ఇప్పుడు ఏం చేశాడు? వలను పూజించడం ప్రారంభించేశాడు. వలకు దూపం వేస్తున్నాడు, వలకు బలి అర్పించేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే వస్తువులను పూజిస్తారు. ఎందుకు? ఆ వస్తువు వలన మాకు వ్యాపారంలో లాభం వచ్చింది కాబట్టి వస్తువును పూజిస్తుంటారు. ఉదాహరణకి ట్రాన్స్పోర్ట్ ఉందనుకో, ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏం చేస్తారంటే కొంతమంది ఆ వెహికల్స్ని ఏం చేస్తారనమాట, వెహికల్స్ని పూజిస్తుంటారు. ఎందుకు? ఈ వెహికల్ వల్ల నేను సంపాదించాను, ఈ వెహికల్ వల్ల నేను ఈ స్థితిలోనికి వచ్చేసానని వెహికల్ని పూజించడం ప్రారంభించేస్తాడు ఆ మనిషి. అంటే ప్రతి వ్యవస్థలో కూడా ఉంటుంది అది, ఆ వస్తువులను పూజించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా ఏం చేస్తున్నాడు? వలేసి మనుషులను లాక్కున్నాడు. ఇప్పుడు వలను పూజించడం ప్రారంభిస్తున్నాడు, వలకు దూపం వేస్తున్నాడు. ఇంతకీ దేవుడు అసలు వాస్తవానికి అతనికి మనుషులను అప్పగించింది కూడా ఎవరంటే దేవుడు అప్పగించాడు. ఇప్పుడు దేవుణ్ణి పూజించడం ఆపేసి, దేవుని దగ్గరికి రావడం ఆపేసి ఆ వలను పూజించడం ప్రారంభిస్తున్నాడు. అందుకే అక్కడ 11వ వచనంలో ఏమనంటే తమ బలమునే తమకు దేవతగా భావించుకుంటారు. అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉంటారు. అవి నిజంగా దేవుళ్ళు కాదు. అవి ఒకటి విగ్రహము, రెండోది బాహుబలం. ఎప్పుడన్నా మనం బలాన్ని మనం నమ్ముకుంటున్నావా సహోదరులారా? ఎప్పుడు నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ టాలెంట్ నువ్వు నమ్ముకుంటున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా? అలాగని టాలెంట్ నమ్ముకోవద్దు కదా, ఆ మాటలు అపార్థం చేసుకోవద్దు. మరలా అంటే నీ మట్టుకు నీకు వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం ఉండాలి, అది వేరే.
దేవుని పట్ల కూడా ఒక విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? కనపరచాలి. నీ శక్తి నీకు దేవుడు కాకూడదు, నీ సామర్థ్యం నీకు దేవుడు కాకూడదు, నీ బలం నీకు దేవుడు కాకూడదు. ఒకవేళ అలాగైందనుకో మనం దేవుణ్ణి ఎరగని వాళ్ళమే. దేవుణ్ణి ఎరిగితే యెహోవా మనకు దేవుడుగా ఉంటాడు. దేవుణ్ణి ఎరగలేదంటే వాటిని మనం సేవిస్తున్నాం. ఈరోజు మనం దేన్ని సేవిస్తున్నాం? మనం నిజ దేవుణ్ణి సేవిస్తున్నామా, లేకుంటే దేవుళ్ళు కాని వాటిని మనం సేవిస్తున్నామా? ఒకవేళ దేవుణ్ణి ఎరిగితే తమ ఘనతని తమ మహిమని ఏం చేస్తారంటే దేవునికి ఆరోపిస్తారు. మీకు తెలుసు కదా, పౌలు ఎంతో పనిచేశాడు. పౌలు ఎంత పనిచేసినా సరే ఆ సామర్థ్యం ఎవరి వల్ల కలిగింది అనుకున్నాడు లక్ష్మణ్ గారు? ఏమన్నాడు తమ్ముడు, గుర్తొస్తుందా? అపోస్తులు కొరింథీయులతో మాట్లాడుతుంటాడు. నేను వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా. ఎవరందరికంటే? మిగతా 12 మంది కంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డా. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగిందంట. అంటే 300 మందిని వెంట పెట్టుకుని గిద్యోను తన ప్రాణాలని పణంగా పెట్టి 1,00,000 మంది మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షిస్తాడు. ఇశ్రాయేలు అందరూ వచ్చి గిద్యోన్ని గొప్పగా ఇస్తున్నప్పుడు గిద్యోను ఏమంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి. ప్రజలందరూ గిద్యోను వైపు చూస్తున్నారు. గిద్యోను మమ్మల్ని రక్షించాడు కాబట్టి గిద్యోను ఇక నుంచి నువ్వేం చేయాలంటే మాకు రాజుగా ఉండాలన్నప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే ఆ ఘనతని దేవునికి ఆరోపించినట్లు మనం చూడవచ్చు. 8వ అధ్యాయము 22వ వచనం చూడొకసారి. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును. ఇదేంటి? ఇది మంచి మాట అసలుకి. ఇప్పుడు వాళ్ళకు ఆశ్వానికి ఆల్రెడీ రాజు ఉన్నాడా? వెంకన్న ఉన్నాడు. ఏలుబడి చేసే వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? నువ్వు మమ్మల్ని ఏలు, ఎందుకు? నువ్వు మమ్మల్ని రక్షించావు. ఎందుకు? మిద్యానీయుల చేతుల నుంచి రక్షించింది గిద్యోనా లేకుంటే దేవుడా? ఎవరు రక్షించారు? 7 చదువు ఒకసారి. 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా బతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. అంటే మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించింది దేవుడైతే ఆ ఘనత ఇప్పుడు ఎవరికి ఆరోపిస్తున్నారు? గిద్యోనికి ఆరోపిస్తున్నారు. కానీ గిద్యోను చాలా జ్ఞానవంతుడు ఆయన. అంటే వారి మాటలకు ఆయన ఏమీ పొంగిపోలేదు. వెంటనే నెక్స్ట్ మాట చదువు. 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలను. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి ఆయనలో. నువ్వు వచ్చి మమ్మల్ని ఏలన్నప్పుడు అతను ఏమంటున్నాడు? నేను ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు. ఎవరు వెళ్తారు? మిమ్మల్ని యెహోవా వెళ్తాడు. ఇది నా బలము నా శక్తి చేత తెలియదు కాదు. ఇది అంటే దేవుని ఎరిగిన వారి మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నెంబర్ 3. మీకందరూ తెలిసిన నిజమునకు దేవుళ్ళు కాని ఒక దైవం ఏంటంటే ధనము. చదువు ఒకసారి అన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష. అంటే కొంతమందికి ఎవరు దేవుడు అంటే ధనమే దేవుడు. అంటే అక్కడ ధనాపేక్షను దేంతో పోల్చాడు? విగ్రహారాధనతో పోల్చేశాడు. అంటే మనం విగ్రహానికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, విగ్రహానికి దండం పెట్టవలసిన అవసరం లేదు, విగ్రహాన్ని పూజించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనం ఏం చేసినట్లు? విగ్రహారాధన చేసినట్లే. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధనతో సమానం తమ్ముడు ధనాపేక్ష. అంటే కొంతమందికి ధనం దేవుడు. ఏ వ్యక్తి అయినా సరే, ఏ జనమైనా సరే ధనాన్ని ఆశ్రయిస్తే ఆ మనిషికి యెహోవా దేవుడు కాదు. దేవుని ఎరిగిన వాళ్ళు ధనాన్ని ఆశ్రయించరు. దేవుని ఎరిగిన వాళ్ళు ధనాన్ని నమ్ముకోరు.
కొందరు తమ కలిమిని బట్టి నడుచుకుంటారు, కలిమిని బట్టి ప్రవర్తిస్తుంటారు, కలిమి మీద ఆధారపడుతుంటారు, కలిమిని నమ్ముకొని వాళ్ళు అడుగులు వేస్తుంటారు. ఏ వ్యక్తి కూడా, ఏ జనం కూడా ధనాన్ని నమ్ముకోకూడదు, ధనాన్ని ఆశ్రయించకూడదు. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయము ఆ అమ్మోనీల గురించి మాట్లాడుతూ, అమ్మోనీలు దేన్ని ఆశ్రయంగా చేస్తున్నారు చదువు ఒకసారి. ఇర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసఘాతుకురాలా, నా యొద్దకు ఎవడు రాలేడని నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్నదానా. అంటే అమ్మోనీలు దేని ఆశ్రయించారంటావా? అంటే వాళ్ళకి ఆశ్రయదుర్గం ఎవరు? అంటే వాళ్ళకి ఆపద రాంగలోనే వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తారు? వాళ్ళకి ఆశ్రయదుర్గం ఎవరంటే దేవుడు ఆశ్రయదుర్గం కాదు. వాళ్ళకి ఆశ్రయదుర్గం ఏంటంటే ధనం. ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా. ధనాపేక్ష అదొక లోభత్వం, అదొక విగ్రహారంతో సమానం. అది కలిగిన వ్యక్తికి యెహోవా దేవుడు కాదు. మోయాబీలు 48వ అధ్యాయము 48వ అధ్యాయము 7వ వచనం చూడు ఒకసారి. 48వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నిధులు అంటే మోయాబీలు దేని నమ్ముకున్నారు? నిధులు నమ్ముకోవడం అంటే ఏంట్రా? నిధులు. తమకు ఏ నిధులున్నా, ఏవి కలిగి ఉన్నారో వాటినే నమ్ముకోవటం, వాటి మీదనే ఆధారపడటం. యెహోవా దేవుడు కాదు. అందుకే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయి అంటాడు సామెతల గ్రంథంలో సొలొమోను. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవను. దాని మీద ఏమాత్రం కూడా మనం నమ్మకం ఉంచకూడదు, దాన్ని నమ్మకూడదు. 2-3 వచనాలు చదువుదాం ఒకసారి. అది నమ్మకూడదు అంటాడు. ఒకసారి కీర్తన గ్రంథం 49వ కీర్తన 49వ కీర్తన 6వ వచనం చూడు ఒకసారి. దేని మీద నమ్మకం ఉంచకూడదు? 49వ కీర్తన 6వ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, అంటే ఆస్తి మీద నమ్మకం ఉంచడం. 52వ కీర్తన 6-7 వచనం. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మక ఎంచి. దేని మీద నమ్మకం? ఇదిగో దేవుణ్ణి దుర్గముగా ఉంచుకోకుండా తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఎంచి. నమ్మకం. ఇందాక 49లో కూడా అదే పదం ఉపయోగించాడు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి. అంటే నువ్వు దేన్ని నమ్ముతావో, నువ్వు దేన్ని ఆశ్రయిస్తావో, దేనికి మొదటి స్థానం ఇస్తావో అదే మనకు దేవుడు అవుతుంది. మన జీవితంలో ఎక్కువగా మొదటి స్థానం ఇచ్చేది దేనికి ఇస్తున్నా? మొదటి స్థానాన్ని దేన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నా? కాబట్టి దేవుణ్ణి ఆ కాలం మంది అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారయ్యండి, నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉన్నారు. దేవుళ్ళు కాని దేవుళ్ళు ఒక ధనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి మనం చదివితే ఇక్కడ 4వ దేవుడిని పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అవి దేవుడా? కాదు, కానీ దేవుడు అనుకుంటున్నాడు. 3వ అధ్యాయం 17 నుంచి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే కడుపు దేవుడు అంటే తిండిపోతాడు. ఎందుకు అర్థం? ఎక్కువ తింటాడే.
వారి కడుపే వారి దేవుడు అంటాడు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళు తిండిపోతులేనా? దాని అర్థం అది కాదు. అంటే ఎక్కువగా తింటారనే కాదు. మరి కడుపు దేవుడు అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ మాట చదువుతాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. అంటే కడుపు దేవుడు అంటే పరందమల గారు దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన సంగతుల మీద మనస్సు పెట్టడం. అంటే భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టే వారికి యెహోవా దేవుడుగా ఉండడం. అంటే వాళ్ళ చూపులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులైన వారి చూపులు ఎక్కడ ఉంటాయి అంటే పైన ఉండవు. వాళ్ళకి దేవుని ఎరిగిన వారి చూపులు ఎక్కడ ఉండాలో తెలుసమ్మా? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ చూపులు, దేవుని చేత ఎరగబడిన వారు చూపులు ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు పైనే ఉండాలి తప్ప కింద ఉండకూడదు. కింద ఎవరు చూస్తుంటారంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసుని వాళ్ళు చూస్తారు. అది వారి కడుపే వారి దేవుడు. ఈ భూ సంబంధ సంగతులకు మీదే మనం చూస్తున్నారు. చూపులు, ఆలోచనలు, మనసు అంతా కూడా వీటి మీదే. ఒకవేళ మన మనసు ఏమన్నా ఎక్కువగా వీటి మీదనే ఉందా? ఒకవేళ యెహోవా మనకు దేవుడుగా ఉంటే మన మనసు వీటి మీద ఉండదు. మీకు తెలిసిన కంఠస్థ వాక్యం కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. ఎప్పుడు లేపబడ్డావు? నువ్వు లేపబడింది ఎప్పుడు? నువ్వు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడుతున్నాడు. కొలస్సీలతో మాట్లాడుతూ మీరు నిజంగా క్రీస్తుతో లేపబడిన వారైతే, ఒకవేళ లేపబడలేదు అనుకుంటే నీ ఇష్టం వచ్చిన దాని మీద మనసు పెట్టు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నీ చూపులు ఎక్కడ ఉండాలి? లక్ష్మణ్ గారు ఎప్పుడు లేపబడ్డావు? ఎప్పుడైతే మనం బాప్తిస్మంలో పాతి పెట్టబడి తిరిగి లేచామో అప్పుడు మన క్రీస్తుతో కూడా లేపబడ్డామమ్మా. అంటే బాప్తిస్మం పొందినప్పుడు మనం క్రీస్తుతో లేపబడ్డాము. అప్పటి నుంచి మన మనసు, మన ఆలోచనలు వేటి మీద ఉండాలి? పైన ఉండాలి. ఒకవేళ కింద ఉన్నాయనుకో, కింద ఉన్నాయంటే నిజమునకు దేవుళ్ళు కాని వాటికే దాసును అయ్యావేమో ఒకసారి ఆలోచించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక మీకు తెలిసిన మాట కదా, 8వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు గతించిపోయేవి. స్త్రీలారా, ఏది గతించిపోయేది? లౌకిక సంబంధమైన ప్రతిదీ, భూ సంబంధమైన ప్రతిదీ కూడా గతించిపోయేది. ఈ గతించిపోయే వాటి మీద మనం మనసు పెట్టకూడదు. మనకు చెందినవన్నీ పరలోకంలో ఉన్నాయి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు, దేవుని దగ్గర దాచబడి ఉన్నది. అంటే మనకు సంబంధించింది అంతా కూడా ఎక్కడుందంటే పైన ఉంది. కాబట్టి పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టాలి. నీ పౌరత్వము పైన ఉన్నది, నీ ఆస్తి పైన ఉన్నది, నీ జీవం పైన ఉన్నది, నువ్వు ధరించుకునే దేహం కూడా ఎక్కడుంది? నీ అన్ని అంటే నీకు సంబంధించినవన్నీ కూడా పైన ఉన్నవి. కాబట్టి నీ మనసు ఎక్కడ ఉండాలి? ఎక్కువగా వాటి మీదనే. ఆత్మానుసరణం కదా మనం. ఎందుకంటే దేవుడు మనకి తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అంటే మనం ఆత్మను పొందాం కాబట్టి ఆత్మానుసరులు. ఈ ఆత్మానుసరులు ఏం చేయాలంటే ఆత్మ విషయాల మీద మనసు పెడుతూ జీవితాన్ని కొనసాగించాలి. ఇది గతించిపోయే వాటి మీద మనసు పెట్టకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. గతించిపోతుంది అంటాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. గతించిపోయే వాటి మీద నీ దృష్టి, క్షేమైపోయే వాటి మీద నీ దృష్టి.
మనం క్రీస్తుతో లేవబడ్డాము, దేవుని ఎరిగాం కాబట్టి దేనికోసం పరిగెడుతున్నావు నువ్వు? బాప్తిసం పొందినప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు మనకి. ఒక గురిని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు, ఒక లక్ష్యం మనకు ఏర్పాటు చేశాడు. ఆ లక్ష్యం మీద కాకుండా మన మనసు మరలకూడదు, వేరే వైపు మన మనసు ఆకర్షించబడకూడదు. దేనికి ఆకర్షించబడుతున్నాం మనం ఎక్కువగా? ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో ఆ పొందిన వెంటనే పరమదేవుడు ఒక లక్ష్యాన్ని, ఒక గురిని ఏర్పాటు చేశాడు. దాని దగ్గరికే మనము వెళ్ళిపోవాలి తప్ప మనసు దృష్టి ఏమాత్రం కూడా మారకూడదు. కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని దేవుళ్ళ నిజంగా దేవత్వం ఉందా? వాటిలో దేవత్వం లేదు. దైవ స్వభావం వాటిలో ఏమీ లేదు. నిత్యశక్తి కానీ దైవత్వం కానీ ఏమీ ఉండదు. కానీ అవే దేవుడిగా పూజిస్తుంటారు. అవే దేవుడు ఏంటంటే అది నేను ముగించేస్తున్నాను. అందులో నెంబర్ 1 విగ్రహం. ఆ కాలం అందైతే అంటే క్రీస్తునికి రాకముందు నిజమునకు దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులై ఉన్నారు. విగ్రహము దైవం కాదు, అందులో దైవత్వం అనేది ఉండదు. నిబంధన సమయంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసర్జించేసి దైవము కాని దాని వలన దేవునికి రోషం పుట్టించారు. 2 నిజమునకు దేవుళ్ళు కాని దేవుడు ఏదంటే బాహుబలం. అంటే తమ బలమే తమకు దేవుడు. వాళ్ళు దేవుని నమ్మకుండా తమ సామర్థ్యాన్ని నమ్ముకుంటారు. వాస్తవానికి నీకు సామర్థ్యం ఉన్నా, నీకు టాలెంట్ ఉన్నా అది ఎవరి కృప అంటే దేవుని కృప. ఆయన ఇచ్చిందే నీకు. వాస్తవానికి ఆ బలం కూడా ఆయన ఇచ్చింది. ఇప్పటిదాకా నీ టాలెంట్తో నువ్వు ఏమైనా చేసావనుకో, ఏమైనా సాధించావనుకో, ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు? ఆ తెలివి, ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ అంటాడు ఒక చోట యోబు గ్రంథం. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ బుద్ధినిస్తున్నాడు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం ఇస్తున్నాడు. మనుషులకు జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అంటాడు సామెతల గ్రంథంలో. నీకున్న ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ తెలివి, సామర్థ్యం అంతా కూడా ఎవరి భిక్షది? అది దేవుడిచ్చింది. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టేశాడు, వలకు ధూపం వేయటం ప్రారంభించేశాడు. ఎందుకంటే ఈ వల వల్ల నేను సాధించాను. ఈ వల వల్ల నువ్వు సాధించావా? దేవుడు నీకు ఇచ్చాడా? దేవుడు అప్పగించాడు నీకు. దేవుడు అప్పగించాడే తప్ప నీ అంత నువ్వు దాన్ని సాధించలేదు. నువ్వు 3 దేవుళ్ళు కాని దేవుడు ఎవరంటే ధనం. యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఏ సేవకుడు 2 యజమానులకి దాసుడుగా ఉండలేదు. ఎందుకంటే ఇద్దరికి న్యాయం చేయలేడు. ఆ మనిషి ఇద్దరికి న్యాయం చేయలేడు. ఉంటే ఒక్క యజమానికి దాసుడుగా ఉండు, ఒక్కడికన్నా న్యాయం చేస్తా. నాకు 2 కావాలంటే ఒకవేళ ఆపోజిట్ వ్యక్తి ఒప్పుకుంటాడేమో, దేవుడు మాత్రము ఒప్పుకో. అంటే అపవాది అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఏమాత్రం కూడా అడ్జస్ట్ కాడు, ఒప్పుకోడు ఆయన. మీరు దేవుని సిరిని సేవింపలేరు. అంటే దేవుణ్ణి ఎలాగైతే సేవిస్తారో ధనాన్ని సేవించే మనుషులు ఉంటారు. దేవుణ్ణి సేవించినట్లే ధనాన్ని సేవిస్తారు. అంటే దేవుణ్ణి పూజించినట్లే ధనాన్ని పూజిస్తారు. వారికి యెహోవా దేవుడు కాదు, వారికి ధనమే దేవుడు. దైవత్వం ఉందా ధనంలో? విగ్రహారాధనైన ధనాపేక్ష. దాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడంటాడు. దాని మీద మనసు పెట్టుకునేవాడు. అది అవసరమైన ఒక వస్తువు, అది అంతే. అది కూడా వస్తువే, అవసరమైన వస్తువు అది, అంతేగాని అదే లైఫ్ కాదు వాస్తవానికి. చివరికి ఏమన్నాడు? వారి కడుపే వారి దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టడం. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే వ్యక్తికి యెహోవా దేవుడా? యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటాడు ఒక చోట. యెహోవా ఎవరికైతే దేవుడిగా ఉంటాడో ఆ జనులు ధన్యులు. యెహోవా మనకు దేవుడిగా ఉండాలంటే ఈ లౌకికమైన వాటి మీద మనం ఏం చేయకూడదు? మనసు పెట్టకూడదు. అక్కడే కింద మన పౌరస్థితి పరలోకమందును అంటాడు.
నువ్వు ఇక్కడ చెందిన వ్యక్తివి కాదు, నువ్వు అసలు వాస్తవానికి నువ్వు ఒక యాత్రికుడివి, నువ్వు ఒక పరదేశివి. ఇప్పుడు యాత్రికుడు అయితే, నువ్వు పరదేశివి అయితే మనసు నీకు ఇక్కడ ఎందుకు? నీ సొంతదాని మీద నీ మనసు ఉండాలి. యాత్రకి వెళ్తాడు, సొంత ఇంటి మీద లాగుతుంటుంది ఆ మనిషికి, అంతే కదా. ఎప్పుడు ముగించుకొని వెళ్దామా, ఇప్పుడు ముగించుకొని వెళ్దామా, ఈ ట్రిప్ ఎప్పుడు ముగించుకొని వెళ్దామని సొంత ఇంటి మీద మనసు లాగుతుంటుంది ఆ మనిషికి. సొంత వారి మీద తన మనసు లాగుతుంటది. నువ్వు యాత్రికుడివి, నువ్వు పరదేశివి, నీ సొంతది ఇది కాదు, నీ సొంతదంతా కూడా పరలోక సంబంధమైంది. అక్కడ మన మనసు ఉండాలే కానీ ఈ లౌకికమైన వాటి మీదన. ఒకవేళ ఈ లౌకికమైన వాటి మీదే మన మనసు ఉంటే దేవుడు మనకు దేవుడుగా లేదు, అది గతించిపోయేవి సహోదరులారా. కాబట్టి మనం దేవుని ఎరిగిన వాళ్ళం ఇప్పుడు, అలాగే దేవుని చేత మనం ఎరగబడిన వారమై ఉండాలి. కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని వాటికి మనం దాసులుగా ఉండకూడదు. ఒక విగ్రహానికి కానీ, ఒక ధనానికి కానీ, లేకుంటే ఒక బాహుబలానికి కానీ, ఈ లౌకికమైన వాటికి కానీ మన మనసు పెట్టకుండా యెహోవానే మనకు దేవుడిగా ఉంచుకొని ఆయన్ని మనం సేవించి ఆయనకు విధేయత కలిగి జీవించవలసిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.